ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్లో భాగంగా ఆల్రెడీ మనం 1853 వరకు ఉన్నటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. సో దట్ దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ప్లేలిస్ట్ కూడా చేయడం జరిగింది ప్రత్యేకంగా ఇండియన్ పాలిటీ రోజుకో ఆర్టికల్ సిరీస్ గురించి. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో మనం 1858 నుంచి 1947 వరకు ఏవైతే యాక్ట్స్ వచ్చాయో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి 1773 నుంచి 1853 వరకు వచ్చినటువంటి యాక్ట్స్లో 1773, అలానే 84 యాక్టు, దెన్ 1813, 1833 యాక్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నటువంటి అంశాలు ఇవి. అలానే 1853 చదవక్కర్లేదా అనేసి అంటారు, బట్ 1853 అనేది చూసుకోవాలి. బట్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ టాపిక్స్ నుంచి అడగడానికి ఉన్నాయి. దెన్ ఆ తర్వాత 1858 నుంచి 1947 వరకు ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో అవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్, ఇది అన్ఇంపార్టెంట్ అని చెప్పలేమో. అది ఈవెన్ ప్రిలిమ్స్కి అయినా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి 1858 నుంచి 1947 వరకు ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. దెన్ మెయిన్గా 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు అనేది జరిగింది కదా. దెన్ ఆ తర్వాత దీని తర్వాత వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్లో భాగంగానే మనకి 1858 యాక్ట్ అనేది రావడం జరిగింది. 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఉందో అదంతా కూడా అంతమై చక్రవర్తి పరిపాలన ఏర్పడింది. నేరుగా బ్రిటిష్ క్రౌన్ పరిపాలించడం జరిగింది. ఇది భారతదేశ రాజ్యాంగంలో ఒక నూతన అధ్యాయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. 1858 నవంబర్ 1న భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం 1858 నుంచి బ్రిటిష్ క్రౌన్ రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో, సవరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదంటే కౌన్సిల్ చట్టాలుగా పిలుచుకోవడం జరిగింది. దీనికంటే ముందు ఉన్నటువంటి చట్టాలను ఏమని పిలుచుకున్నాం మనం? రెగ్యులేటింగ్ యాక్ట్స్ అనేసి పిలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత నేరుగా బ్రిటిష్ రాణి పరిపాలించడం వల్ల ఆ చట్టాలని భారత ప్రభుత్వ చట్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదంటే కౌన్సిల్ చట్టాలుగా పిలుచుకోవడం జరిగింది. అయితే ఈ 1858 యాక్ట్లో తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. మొట్టమొదటిగా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి ఈ డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ లేదంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దీంతోపాటు మనకి అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటటువంటి హోదా ఏదైతే ఉందో దీన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్పు చేయడం జరిగింది. సో దట్ ఈ విధంగా మొట్టమొదటి వైస్రాయ్గా చార్లెస్ కనింగ్ని అపాయింట్ చేయడం జరిగింది. సో మనకి ఇంపార్టెంట్ ఏంటి? వన్ ఈజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, దెన్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇందులో మొట్టమొదటి వ్యక్తులు ఎవరు అనేది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇవి డైరెక్ట్గా అడగచ్చు, లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ని దృష్టిలో పెట్టుకుని కూడా అడగచ్చు. సో దట్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ బెంగాల్ ఎవరు అంటే వార్న్ హేస్టింగ్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే విలియం బెంటిక్, మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే చార్లెస్ కానింగ్గా మనం చెప్పుకుంటాం. రైట్. అలానే 1858లో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దేశంలో బ్రిటిష్ రాణి యొక్క మొట్టమొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్గా అపాయింట్ చేయడం జరిగింది. అలానే దేశ పాలన అంతా కూడా బ్రిటిష్ రాణి పేరుతో వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వహించడం జరిగింది. మనకి ఫస్ట్ 1773వ చట్టంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేశారు అన్నాం. దాని ఆ తర్వాత 1784లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి ఇంకొక బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. దీని ప్రకారం ఏమైంది? ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు అనేసి మనం చదువుకున్నాం కదా. అయితే ఈ 1858 యాక్ట్ ప్రకారం ఏవైతే ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆల్సో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటటువంటి ద్వంద్వ పాలన ఉందో దీన్ని రద్దు చేయడం జరిగింది. అలానే భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగినటువంటి వైస్రాయ్ని రాజప్రతినిధిగా ఎవ్రీ 5 ఇయర్స్కి అపాయింట్ చేయడం జరిగింది. ఇతనికి అడ్వైజ్ ఇవ్వడానికి కావచ్చు, సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు భారత రాజ్య కార్యదర్శి సెక్రటరీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటటువంటి పదవిని మనకి 1858 యాక్ట్ ద్వారానే తీసుకురావడం జరిగింది. ఈయన ఎవరు అంటే బ్రిటిష్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే ఉందో బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఈయన ఉండటం జరుగుతుంది. సో దట్ అన్ని విషయాల్లో కూడా ఈయన యొక్క నిర్ణయం, ఈయన యొక్క డెసిషనే అల్టిమేట్ ఉండేది. ఇతనికి సహాయంగా 15 మంది సభ్యులతో ఒక అడ్వైజరీ కౌన్సిల్, సలహా మండలిని కూడా ఏర్పాటు చేశారు. సో ఈ విధంగా మొట్టమొదటి సెక్రటరీగా ఎవరిని నియమించారు? లార్డ్ స్టాన్లీని నియమించడం జరిగింది. ప్రత్యేకంగా 1858 యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవి.
ఓకేనా. దెన్ ఆ తర్వాత 1858 చట్టాన్ని దేశంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలు, ముఖ్యంగా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి ఇందుకు సంబంధించినటువంటి మార్పుల్ని ఇంగ్లాండ్లో చేశారే తప్ప భారతదేశంలో ఉన్న పరిపాలన వ్యవస్థలకు ఎటువంటి మార్పులు చేయలేదనేసి చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఈ చట్టాన్ని ఈవెన్ గుడ్ గవర్నెన్స్ చట్టంగా కూడా పరిగణిస్తారు, సుపరిపాలన చట్టంగా కూడా పరిగణిస్తారు, స్వేచ్ఛ స్వాతంత్రాలకు మాగ్నకట్టగా ఉంటుందనేసి విక్టోరియా రాణి వర్ణించారు. హౌవెవర్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారే కానీ ఇది స్వేచ్ఛ స్వాతంత్రాలకు కావచ్చు, సుపరిపాలనకు ఏ విధమైనటువంటి బీజాలు కూడా వేయలేదు అనేసి మనం చదువుకుంటాం. దెన్ ఆ తర్వాత 1858 తర్వాత నుంచి వచ్చినటువంటి చట్టాలన్నింటినీ కూడా మనం కౌన్సిల్ యాక్ట్స్గా చెప్పుకుంటాం. ఇందులో భాగంగా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే 1861 యాక్ట్. ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అనేది చూద్దాం. దాని ఆ తర్వాత మనం 1898 యాక్ట్ గురించి కూడా చూద్దాం. 1861లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో మొట్టమొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. సో మొట్టమొదటిసారిగా ఇండియా రిప్రజెంటేటివ్స్ కూడా మనకి భారతదేశంలో చేసేటటువంటి శాసన నిర్మాణ ప్రక్రియల్లో ఇండియన్స్కి కూడా ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది 1861వ చట్టం ద్వారా. అలానే వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంతమంది భారతీయుల్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా కౌన్సిల్లో నామినేట్ చేసేటటువంటి అంశాన్ని కూడా కల్పించడం జరిగింది. వైస్రాయ్ కొంతమంది భారతీయుల్ని అనాధికారిక సభ్యులుగా కౌన్సిల్లోకి నామినేట్ చేశారు. సో ఈ విధంగా ఇండియన్స్ రిప్రజెంటేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది గ్రాడ్యువల్గా బికాస్ ఆఫ్ సిపాయి రివాల్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్ కారణంగా. సో ఈ విధంగా నామినేట్ చేయబడినటువంటి వారిలో ఎవరెవరు ఉన్నారు అంటే, ఒకటోది బెనారస్ కింగ్, రెండోది పటియాలా మహారాజు, మూడోది సర్ దినకర్ రావ్. సో ఈ ముగ్గురిని కూడా నాన్ అఫీషియల్ మెంబర్స్గా వైస్రాయ్ ఆఫ్ ఇండియా నామినేట్ చేయడం జరిగింది. వన్ ఈజ్ బెనారస్ రాజు, పటియాలా మహారాజు, సర్ దినకర్ రావ్. ఓకేనా. దెన్ ఆ తర్వాత 1772 చట్టం ద్వారా రద్దు చేయబడినటువంటి బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాసనాధికారాలను కూడా పునరుద్ధరించడం జరిగింది. మనం చెప్పుకున్న 1773వ చట్టం ద్వారా బెంగాల్ మద్రాస్ ప్రావిన్సీస్ ఏవైతే ఉన్నాయో బాంబే మద్రాస్ ప్రావిన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా బెంగాల్ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో దట్ దీని కారణంగా సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకృత పరిపాలనకు బీజం పడిందని చెప్పుకున్నాం. 1833కి వచ్చేసరికి కంప్లీట్ సెంట్రలైజేషన్, కంప్లీట్గా కేంద్రీకృత పరిపాలన ఏర్పడింది అనేసి కూడా చదువుకున్నాం. అయితే ఈ 1861 యాక్ట్ ద్వారా ఇక్కడ కంప్లీట్ సెంట్రలైజేషన్ అయింది కదా, 1861 యాక్ట్ నుంచి డీసెంట్రలైజేషన్కి నాంది పలికింది. అంటే బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాసన అధికారాలని పునరుద్ధరించడం జరిగింది ఈ 1861వ చట్టం ద్వారా. అలానే బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దుల ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ద్వారానే. అలానే కౌన్సిల్లో కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి నియమాలను జారీ చేసేటటువంటి అధికారం ఎవరికి ఇవ్వడం జరిగిందంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. రైట్. అలానే ఈ యాక్ట్ ద్వారానే హైకోర్ట్స్ అనేవి కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడెక్కడ హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే, వన్ ఈజ్ కోల్కతా, సెకండ్ వన్ ఈజ్ మద్రాస్, థర్డ్ వన్ ఈజ్ బాంబే ప్రావిన్సెస్. ఈ 3 ప్రావిన్సెస్లో 1862వ సంవత్సరంలో హైకోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 1859లో లార్డ్ కానింగ్. సో లార్డ్ కానింగ్ ఎవరని చెప్పుకున్నాం, మొదటి వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చెప్పుకున్నాం కదా. సో ఈ లార్డ్ కానింగ్ ఎవరైతే ఉన్నారో ఈయన పోర్ట్ఫోలియో సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ప్రస్తుతం మనం మంత్రిత్వ శాఖలు ఏవైతే అంటున్నామో ఆ విధమైనటువంటి ఒక ఆచారాన్ని లార్డ్ కానింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సో దాన్నే పోర్ట్ఫోలియో సిస్టమ్. సో దట్ పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఎవరు ప్రవేశపెట్టారు అంటే లార్డ్ కానింగ్. అలానే ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారంటే 1859. సో తద్వారా వైస్రాయ్ కౌన్సిల్ మరిన్ని శాఖలను నిర్వహించేటటువంటి అవకాశాన్ని ఈ చట్టం కల్పించింది. శాసన కౌన్సిల్ సమ్మతి లేకుండానే ఆర్డినెన్స్లను జారీ చేసేటటువంటి అధికారం కూడా వైస్రాయ్కి కల్పించడం జరిగింది. ఆర్డినెన్సెస్ పవర్ కూడా ఎవరికి ఇచ్చారు అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్, ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ మన భారతదేశ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చర్చించడం జరిగింది? ఆర్డినెన్స్ మేకింగ్ పవర్కి సంబంధించినటువంటి విషయంలో ప్రెసిడెంట్ గురించి అడుగుతున్నా. సో ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే 1860లో బడ్జెట్ పద్ధతిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది 1858 అలానే 1861 కౌన్సిల్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో మనం 1892, 1909 మింటో మార్లే రీఫార్మ్స్, దెన్ 1919, 1935, 1947. సో ప్రత్యేకంగా ఏం చేద్దామంటే 1935 యాక్ట్ ఏదైతే ఉందో ఇది అటు గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలానే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చదువుకుందాం. సో ఫర్దర్గా ఇవన్నీ కూడా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరిపోతుంది.
సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.